హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ పన్నీర్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూద్దాం రండి. పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుందాము. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇందుకోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నార్మల్ మిల్క్ కంటే ఫుల్ ఫ్యాట్ ఉండే క్రీమ్ మిల్క్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్ స్టైల్లోనే మనం కావాల్సినంత క్వాంటిటీలో ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులోనే 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. హై ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు మరగనివ్వాలండి. హై ఫ్లేమ్లోనే కాసేపు మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పాలని ఉడికించుకోవాలి. కాసేపు మరగనివ్వాలండి పాలు, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది. కాబట్టి గరిటెతో కలుపుకుంటూ అడుగంటకుండా, కింద మాడకుండా అడుగంటకుండా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లోనే 3-4 మినిట్స్ వరకు పాలని మరిగించుకోవాలి. లేకపోతే అడుగంటిపోతుందండి క్రీమ్ మిల్క్ కాబట్టి. ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే తక్కువ క్వాంటిటీలో మిల్క్ తీసుకొని ట్రై చేయండి. ఒకసారి పర్ఫెక్ట్గానే వస్తుంది. ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మరుగుతున్నాయి పాలు. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగాయి కదండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకుందాము. మీరు లెమన్ కూడా వేసుకోవచ్చండి. లెమన్ అయితే స్మెల్ వస్తుంది, వెనిగరే పర్ఫెక్ట్గా ఉంటుందండి. పన్నీర్ రావాలంటే పర్ఫెక్ట్ వెనిగరే వేసుకుంటే మంచిదండి. చూడండి, వేడిగా ఉండే పాలల్లోనే కొద్దిగా వెనిగర్ వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటూ కలుపుకుంటే పాలు విరిగిపోతాయండి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరగవు. చూడండి, ఈ విధంగా సపరేట్ అయింది. పాలు సపరేట్ అయ్యాయి, వాటర్ సపరేట్ అయింది. సాఫ్ట్గా ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని దీనిపైన ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ పరుచుకొని ఇందులోనే నెమ్మదిగా విరిగిన పాలని ఇందులో వడపోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని రౌండ్గా ఒక మూటలాగా చుట్టుకుందామండి. ఈ పన్నీర్ని ఒక మూటలాగా దగ్గరికి తీసుకొని క్లాత్ని మొత్తం చుట్టుకుందాము. చుట్టుకొని ఈ విధంగా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. ఈ విధంగా ఎక్కువ అవసరం లేదు. లైట్గా ఈ విధంగా తిప్పుకొని వేరే స్టైన్ తీసుకొని దీనిపైన పెట్టుకున్నానండి. కిందన్నీ వాటర్ వెళ్ళిపోతాయి ఒక బౌల్లో. చూడండి, దీనిపైన ఒక వెయిట్ పెట్టాలండి. మనం ఏ షేప్లో పెట్టుకుంటే ఆ షేప్లోనే వస్తుంది. ఇక్కడ రౌండ్గా పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు చూడండి, దీనిపైన చిన్న రోల్ని వెయిట్ కోసం పెట్టానండి. చూడండి, 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఈ విధంగా తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది పన్నీరు. ఇప్పుడు మనం కావాల్సిన షేప్లో, మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనం పన్నీర్తో ఏమైనా రెసిపీస్ చేసుకోవాలంటే ముందు రోజే చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో. చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చు. ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. జిప్ లాక్ కవర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కొత్తగా నా ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.